शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। మాఘపురాణము 21వ అధ్యాయము. శివస్తుతి. గృత్సమత మహర్షి జహ్నుమునితో ఇట్లనెను. విష్ణువు శివును చూచి, శంకరా, నీవు నాతో సమానుడవు, మన ఇద్దరికిని భేదము లేదు, నా వల్లనే సర్వపూజ్యుడవు, సర్వవ్యాపకుడవు, సర్వోత్తముడవు, సర్వవ్యాపివి, సర్వాత్మకుడవు సుమా అని ఇట్లు స్తుతించెను. ఓ శంకరా, నీవు సూర్యచంద్రాగ్నులు 3 నేత్రములుగా కలవాడవు, దేవతలు, మానవులు, యోగులు వీరి చేత పూజింపబడేవాడవు. నీకు మిత్రులు, శత్రువులు అనే భేదం లేదు. నేనే నువ్వు, నువ్వే నేను, వేదాంగాలు మోక్షదాతగా నిన్నే ప్రశంసిస్తున్నాయి. మహాదేవుడవైన నీవు భేదం లేని వాడవై, వివిధ రూపుడవై లోకాన్ని ఆవరించి ఉన్నావు. నువ్వే పరమానందమూర్తివి, నువ్వే అభయమిచ్చేవాడవు, నువ్వే శాశ్వతుడవైన పరబ్రహ్మవు. నువ్వు దేవతలలో ఇంద్రుడవు, వేదవేత్తలలో బ్రహ్మవు, ఋషులలో వశిష్ఠుడవు, వేద పరమార్థం తెలిసిన వారిలో వ్యాసమహర్షివి, సాంఖ్యులలో కపిల మహర్షివి, రుద్రులలో శంకరుడవు, అదితిపుత్రులలో విష్ణుమూర్తివి, వేదాలలో సామవేదానివి, ఛందస్సులలో గాయత్రివి, విద్యలలో మోక్ష విద్యవు, గతులలో ఉత్తమ గతివి, సర్వశక్తులలోనూ మాయవు, గణించే వారిలో కాలానివి, రహస్య విద్యలలో ఓంకారానివి, చతుర్వర్ణాలలో బ్రాహ్మణుడవు, ఆశ్రమాలలో గృహస్థాశ్రమానివి, నాయకులలో మహేశ్వరుడవు, పురుషులలో ఆదిపురుషుడువు నువ్వే, ఉపనిషత్తులన్నింటిలో రహస్యోపనిషత్తువు, కల్పాలలో మహాకల్పానివి, యుగాలలో కృతయుగానివి, తేజస్సు కలవారిలో సూర్యుడవు, వాక్కులలో సరస్వతీదేవివి, అందమైన రూపం గల వారిలో నువ్వు లక్ష్మీదేవివి, మాయలు తెలిసిన వారిలో విష్ణుమూర్తివి, సూక్తాలలో పురుష సూక్తానివి, బ్రహ్మవేత్తలలో బ్రహ్మదేవుడవు, జపించే మంత్రాలలో గాయత్రీ మంత్రానివి, అందరకు పరబ్రహ్మవు, ఈ జగమంతా శివమయమే, అందరిలోనూ నీవు నాలాగే అతి ముఖ్యుడవు. నీకు నాకును భేదము లేదు, వేదాంతవేత్తులకిది స్పష్టముగా తెలియును. నేను నారదునకు నీ మహిమను చెప్పగా అతడు నీ అనుగ్రహముకై తపమాచరించెను, నిన్ను దర్శింపనించెను. నీవు అతనిని అనుగ్రహించితివి, అతడు నిన్నెట్లు స్తుతించెనో గుర్తున్నదా? మరల స్మరింపుము. రూపంత వాశేష కథాపి గుప్తం అగోచరం నిర్మలమేక రూపం అనాది మధ్యాంతమనంతమాద్యం నమామి దేవంతమసః పరస్తాత్. త్వాం దేవ పశ్యంతి జగత్ప్రసూతిం వేదాంత సునిశ్చితార్థాః ఆనందమాత్రం ప్రణవాభిధానం తదేవ రూపం శరణం ప్రపద్యే. అశేష భూతాంతర సన్నివిష్టం ప్రధానతాయోగ వియోగ హేతుం తేజోమయం జన్మ వినాశహీనం ప్రాణాభిధానం ప్రణతోస్మి రూపం ఆద్యంతహీనం జగదాత్మభూతం విభిన్న సంస్థం ప్రకృతే పరస్తాత్. శంకర, నారదుడు చేసిన అమోఘమైన స్తుతిని విని నీవు మిక్కిలి సంతోషించితివి. మునులందరూ ఈ స్తోత్రమును చదువుచు నిన్ను సేవించిరి కదా. కావున నీకును నాకును బ్రహ్మకును భేదము లేదు. మనకు భేదమున్నదని తలుచు మూఢులు నరకమున పడుదురు సుమా అని శ్రీమన్నారాయణుడు అంతర్ధానముందెను. జహ్నుముని విష్ణువి విధముగా రజస్తమోగుణ భేదము వలన వివాదపడిన బ్రహ్మను శివుని శాంతపరిచి లోకములకి విషయము నీ విధముగా తెలిపెను. ముగ్గురికిని భేదము లేకున్నను భేదమున్నదని తలచి వాదించు అహంకార పండితుల కొరకి సంఘటన జరిగినది. మాఘమాస వ్రతమునాచరించు వారి విషయమును తప్పక గ్రహింపవలేను. అజ్ఞానముచే ఆలోచించి దోషమునకు ఒడిగట్టరాదు. కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై సర్వాత్మకుడైన విష్ణువుని భావించి జ్ఞానులై ముక్తి పొందవలెను. అజ్ఞానులు మాఘమాస వ్రతమునాచరించి జ్ఞానులై ఇహపరముల యందు సుఖింపవలెను సుమా. వృధావాదములు బుద్ధిహీనులకే కాని బుద్ధిమంతులకు కాదని తెలుపుటకే ఈ సంఘటన జరిగినది. లేనిచో సర్వాధికులు, సర్వాధారులు, సర్వోత్తములు అగు త్రిమూర్తులకు కలహమేమి, ఎక్కువ తక్కువలేమి. మూఢుడైనను భక్తితో మాఘమాస వ్రతమునాచరించిన జ్ఞాని అయి సుఖించును. అహంకారము దుఃఖమును కలిగించునని, అది త్రిమూర్తులంతటి వారికైనను తప్పదని దీని భావము. సర్వసమర్థుడైన వానికేది అయినను వాని శక్తికి లోబడినదే.
పరమాత్మకు అహంకారం ఎట్లుండును? ఉండదు. ఏదియును ఆయనను మించినది ఏదు కదా! జ్ఞానము కలుగవలెనని భగవంతుడే ఇట్టి సంఘటన ఏర్పరిచి మనవంటి మూఢులకు అహంకూడదని తెలిపెను. కావున గర్వమును, సిగ్గును, అభిమానమును విడిచి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతమునాచరించి విష్ణు కథలను విని తరింపవలెను. యథాశక్తి దానములాచరించి సాటివారియందు ప్రేమను చూపుచు సర్వాత్మకుని దయావిశేషమునందవలయును అని గృత్స్నమత మహర్షి జహ్నుమునికి మాఘమాస మహత్యమును భగవన్మహిమను బోధించెను. మాఘపురాణము 21వ అధ్యాయము సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ.